రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తామంతా కలిసి పనిచేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగ తీసుకునే వాళ్లమని వెల్లడించారు. సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించే వారమని వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తామంతా కలిసి పనిచేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగ తీసుకునే వాళ్లమని వెల్లడించారు. సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు.